హాయ్ క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఛానల్ వాయిస్ ఆఫ్ క్రికెట్. సో ఈ వీడియోలో మనం హైదరాబాద్ అండ్ లక్నో మధ్య జరిగిన మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో అసలు ఏమన్నా మ్యాచ్ అండి ఈరోజు జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు అందరి ఎక్స్పెక్టేషన్స్ ఈరోజు ఎప్పటి నుంచో అనుకుంటున్నా మ్యాజిక్ ఫిగర్ 300 అయితే ఈరోజు ఎస్ఆర్ఎస్ స్కోర్ చేస్తుంది అనుకున్నాము. దానికి కారణం వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి 280+ టార్గెట్స్ సెట్ చేస్తున్నారు. ఈ సీజన్ వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే 286 రన్స్ అయితే స్కోర్ చేశారు. జస్ట్ 14 రన్స్ ఆ మ్యాచ్ ఫిగర్ అయితే మిస్ అయ్యారు. సో ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా ఆ 300 ఫిగర్ని అయితే అచీవ్ చేస్తారనుకున్నాము. దానికి కారణం ఈరోజు మ్యాచ్ అవుతాను చూసి ఎల్ఎస్జీతో. సో అది ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచేసింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్లో అది హైదరాబాద్లో జరిగింది. ఆ మ్యాచ్లో ఎల్ఎస్జీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 165 రన్స్ అయితే స్కోర్ చేశారు. దాన్ని ఎస్ఆర్హెచ్ వాళ్ళు కేవలం 9.4 ఓవర్స్లో చేశారు. తోడుగా లాస్ట్ ఇయర్ బౌలింగ్ చూసుకుంటే ఎల్ఎస్జీ వాళ్ళు ఈ ఇయర్ చాలా వీక్గా కనిపిస్తున్నారు. అది ఇంకో యాడెడ్ రీజన్ అందరి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచడానికి. కానీ అందరి ఎక్స్పెక్టేషన్స్ తలకిందులు చేస్తూ అయితే ఈరోజు మ్యాచ్ అయితే జరిగింది. జస్ట్ 190 రన్స్ అయితే స్కోర్ చేశారు హైదరాబాద్ వాళ్ళు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో మనం ఏదైతే హైదరాబాద్ బ్యాట్స్మెన్స్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేసామో అది ఈరోజు ఎల్ఎస్జీ వాళ్ళు అయితే చూపించారు. మన ప్రీవ్యూ వీడియోలో మాట్లాడుకున్నట్లుగానే ఇద్దరు బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఈక్వల్గా కనిపిస్తుంది. పేపర్ మీద చూసుకున్నట్లయితే ఎల్ఎస్జీ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మంచి ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. మిచెల్ మార్ష్ కానీ, పూరం కానీ, పంత్, మిల్లర్, మార్క్రమ్ వీళ్ళంతా ఉన్నారు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే బ్యాటింగ్ అయితే చేశారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్ 190 అయితే స్కోర్ చేయగలిగారు. దాన్ని ఎల్ఎస్జీ వాళ్ళు అయితే ఈజీగా అయితే స్కోర్ చేసేసారు. సో ఇంకా మ్యాచ్ గురించి అయితే డీటెయిల్గా రివ్యూలు అయితే చూద్దాము. సో ఇంకా వీడియోలో వెళ్ళే ముందు మన కంటెంట్ కానీ మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాస్ విషయానికి వస్తే ఎల్ఎస్జీ టాస్ గెలిచింది. సో నేనేమనుకున్నానంటే ఎల్ఎస్జీ టాస్ గెలిచి బ్యాటింగే తీసుకుంటుంది అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో హైదరాబాద్ మన అందరికీ తెలుసు బ్యాటింగ్ పిచ్చే. సో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఆ 250+ టార్గెట్ కోసం అయితే చూసి అది స్కోర్ చేసి సెకండ్ ఇన్నింగ్స్లో బౌలర్స్ మీద ప్రెషర్ అయితే తగ్గిస్తారు అనుకున్నాను. కానీ అందరి ఎక్స్పెక్టేషన్స్ దగ్గర కూడా తలకిందులుగా చేస్తూ పంత్ అయితే ఫీల్డింగ్ తీసుకుని అక్కడే చెప్పాడు ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎంత స్కోర్ చేసినా దాన్ని అయితే మేము చేస్తామని అయితే చెప్పాడు. సో అన్నట్లుగానే చేశాడు. సో టాస్ అయిపోయిన తర్వాత ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చారు. బ్యాటింగ్ రావడం ఇక్కడైతే బౌలింగ్లో అయితే ఫస్ట్ మన షార్దుల్ దగ్గర గురించి అయితే మాట్లాడుకోవాలి. సో నా ఆప్షన్లో అన్సోల్డ్ అయ్యాడు. అండ్ మోసిన్ ఖాన్ ఇంజురీ వల్ల తనైతే రీప్లేస్ చేశారు ఎల్ఎస్జీ స్క్వాడ్లో. సో ఆ ఆప్షన్లో అన్సోల్డ్ అయిన కసి అయితే తను ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా చూపించాడు. సో తను చేసిన సెకండ్ ఓవర్లో అయితే అభిషేక్ శర్మను అవుట్ చేశాడు. అది మై ఫేవరెట్ వికెట్ ఈ మ్యాచ్లో అయితే. సో రీసెంట్గా జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 సిరీస్లో చూసుకున్న అభిషేక్ శర్మ ఆ షార్ట్ రిలీజ్కి అయితే స్ట్రగుల్ అయ్యాడు. సో తను అభిషేక్ శర్మ ఆ బాల్కి అయితే సెట్ చేసి ఫీల్డింగ్ కూడా ఆ బాల్ తగ్గట్టుగానే సెట్ చేసి డైరెక్ట్ బౌన్సర్ వేసి అభిషేక్ శర్మ అయితే అవుట్ చేశాడు. సో తర్వాత ఇషాన్ కిషాన్ గ్రీజ్లోకి వచ్చాడు. లాస్ట్ మ్యాచ్ సెంచురీను. సో ఈ మ్యాచ్ తన ఫస్ట్ బాలే అది లెగ్ సైడ్ వేసాడు. షార్ట్ దగ్గర వైట్ డెలివరీ అది. సో అన్లక్కీ డిస్మిసల్, దాన్ని ఫ్లిక్ కోసం చూసి అది నిక్ అయ్యి కీపర్ క్యాచ్ అయితే అవుట్ అయ్యాడు. అన్లక్కీ డిస్మిసల్ ఫర్ ఇషాన్ కిషాన్ అండ్ ఎస్ఆర్హెచ్, అన్లక్కీ డిస్మిసల్ ఫర్ ఎల్ఎస్జీ అని చెప్పచ్చు ఇది అయితే. సో 2 వికెట్లు పడినా ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే వాళ్ళ ఇంటెంట్ అయితే ఏ మాత్రం అయితే మార్చలేదు. సేమ్ ఇంటెంట్తో ఆడుతూ పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయినా 62 రన్లు అయితే స్కోర్ చేశారు. అండ్ నెక్స్ట్ పవర్ ప్లే తర్వాత చూసుకున్నట్లయితే ప్రిన్స్ యాదవ్ తన బౌలింగ్లోకి వచ్చాడు. సో పవర్ ప్లే తర్వాత కూడా హెడ్ అయితే సేమ్ ఇంటెంట్తో ఆడుతున్నాడు. ప్రిన్స్ యాదవ్ వికెట్ డెలివరీస్ అయితే హెడ్కి. సో ఆ క్రమంలో హెడ్ కూడా బౌల్డ్ అయ్యాడు. ప్రిన్స్ యాదవ్ తను సెకండ్ మ్యాచ్ ఆడుతున్నాడు. సో ఈ రోజు కొన్ని మంచి బౌలింగ్ స్పెల్ అయితే వేశాడు ఈరోజు. హెడ్ అవుట్ అయిన తర్వాత క్లాసన్ గ్రీస్లోకి వచ్చాడు. క్లాసన్కి తను యార్కర్ డెలివరీస్కి అయితే ట్రై చేశాడు. అండ్ నితీష్ రెడ్డి ఆడేటప్పుడు ఏంటంటే బ్యాక్ ఆఫ్ లెగ్ డెలివరీస్ కానీ షార్ట్ డెలివరీస్ కానీ వేస్తూ చాలా చక్కగా వేసాడు ఈరోజు. అండ్ నితీష్ రెడ్డి బ్యాటింగ్ విషయానికి వస్తే తను దిగిన వెంటనే ఒక కవర్ డ్రైవ్ ఆడాడు. చాలా చక్కగా ఆడాడు అది. ఇంకోటి ఫ్లిక్ ఆడి ఒక 4 అయితే చేశాడు ఫైన్ లెగ్ మీద. సో ఈ 2 షాట్లు మినహాయిస్తే తనైతే బ్యాటింగ్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. టైమింగ్ కోసం అయితే చాలా స్ట్రగుల్ అయ్యాడు. అండ్ బాల్ మీద చాలా హార్డ్గా వెళ్తా షార్ట్స్ కొట్టలేకపోవడంలో విఫలమయ్యాడు ఈరోజు నితీష్ రెడ్డి. బ్యాడ్ డే అని చెప్పచ్చు తనకి. అండ్ క్లాస్ అని తను మంచి టచ్లో కనిపించాడు. స్పిన్నర్ వేసిన దాంట్లో స్పిన్నర్స్ అయితే చాలా చక్కగా ఆడతాడు తను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వరల్డ్ క్రికెట్లో క్లాస్ అండ్ బెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పచ్చు స్పిన్ బౌలింగ్లో. సో తను
అండ్ మంచి టచ్లో కనిపిస్తున్నాడు అండ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్న టైంలో మళ్ళీ ఇంకో లక్కీ డిస్మిస్ ఫర్ ఎల్ఎస్జి. నితీష్ రెడ్డి ఆడిన స్ట్రైట్ డ్రైవ్ ప్రిన్స్ యాదవ్ చేతి వికెట్ అయితే తగిలింది. అన్లక్కీగా హెన్రీ క్లాసన్ కూడా డిస్మిస్ అయ్యాడు. సో క్లాసన్ డిస్మిస్ అయ్యే టయానికి ఇంకా 8 overs అయితే మిగిలిన్నాయి. అప్పటికే వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్ అంతా పెవిలియన్ అయితే చేరిపోయారు. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ అనికేత్ వర్మ, తను చాలా పాజిటివ్గా ఆడారు ఈ రోజు. సేమ్ వాళ్ళు ఎస్ఆర్ఎస్ బ్యాట్స్మెన్ అంతా సేమ్ ఇంటెంట్ అయితే ఆడుతున్నారండి. వాళ్ళు లాస్ట్ సీజన్ నుంచి వికెట్లు పడ్డా కూడా వాళ్ళ బౌండరీస్ కోసం అయితే చూస్తున్నారు. సేమ్ అదే ఇంటెంట్తో ఈరోజు అనికేత్ వర్మ కూడా ఆడాడు. సో అదేవిధంగా 6 అయితే స్కోర్ చేశాడు. సో తర్వాత నితీష్ రెడ్డి అవుట్ అయిన తర్వాత అభినవ్ మనోహర్ వచ్చాడు. తను ఈరోజు క్లిక్ అవ్వలేకపోయాడు. సో తర్వాత వచ్చిన ప్యాట్ కమిన్స్ కూడా తను సేమ్ ఇంటెంట్ ఆడుతూ తను ఆడిన 4 balls 3 sixes కొట్టయితే అవుట్ అయ్యాడు. సో మొత్తానికి స్కోర్ని అయితే 190కి అయితే తీసుకురాగలిగారు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ మంచి పాజిటివ్ వేగానే స్టార్ట్ అయితే చేశారు. వేసిన సెకండ్ ఓవర్లోనే మార్క్రమ్ అయితే అవుట్ చేశారు. తర్వాత పూరన్ గ్రీస్లో. సో ఇక్కడ ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే కొంచెం ట్రిక్ అయితే మిస్ అయ్యారు. ఎందుకంటే మార్క్రమ్ అవుట్ అయిన తర్వాత నేను ప్యాట్ కమిన్స్ అయితే బౌలింగ్ వస్తాడు అనుకున్నాను. సో తను రాలేదు. సో తను ఏంటంటే అప్పుడే ఆ టైంలో ఏంటంటే గ్రీస్లో 2 ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, మిచెల్ మార్ష్ అండ్ పూరన్. సో ఈ టైంలో పూరన్ కానీ వచ్చి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి ఇంకో వికెట్ కానీ తీసుకోగలిగి ఉంటే ఎల్ఎస్జీ మీద ఖచ్చితంగా ప్రెషర్ అయితే పెరిగేది. మనం లాస్ట్ మ్యాచ్ కూడా చూసుకున్నాము డీసీతో. వీళ్ళిద్దరే తప్ప మిగతా బ్యాట్స్మెన్లు అయితే అంతగా రాణించలేకపోయారు. పంత్ కూడా లాస్ట్ మ్యాచ్లో స్ట్రగుల్ అయ్యాడు, బదోని కూడా స్ట్రగుల్ అయ్యాడు. సో ఈ మ్యాచ్లో ఆ ట్రిక్ అయితే మిస్ చేశారు ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు. సో ప్యాట్ కమిన్స్ కానీ కొంచెం ఎర్లీగానే వచ్చుంటే ఆ వికెట్ కానీ తీసుంటే ప్రెజర్ ఖచ్చితంగా పెరిగేది. వాళ్ళు సెకండ్ ఓవర్ తర్వాత ప్యాట్ కమిన్స్ అయితే 6th ఓవర్లో వచ్చాడు. ఈ మధ్యలో వాళ్ళు ఆడిన 3, 4, 5 ఓవర్లు అయితే 6 sixes స్కోర్ చేశారు. అప్పటికే వాళ్ళ స్కోర్ 5 ఓవర్లకి 66/1 అయితే ఉంది. అప్పటికే సగం మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ నుంచి అయితే చేజారిపోయింది. అండ్ పూరన్ కూడా ఈరోజు సేమ్ ఇంటెంట్తో ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ ఆడిన విధంగానే ఆడాడు. 70 runs అయితే స్కోర్ చేశాడు. మిచెల్ మార్ష్ కూడా 50 అయితే చేశాడు. తర్వాత ప్యాట్ కమిన్స్ వేసిన సెకండ్ ఓవర్లో, థర్డ్ ఓవర్లో ఇద్దరిని అయితే అవుట్ చేశాడు, పూరన్ని, మిచెల్ మార్ష్ని. అప్పటికే మ్యాచ్ అయితే కంప్లీట్గా చేజారిపోయింది వాళ్ళ నుంచి. సో తర్వాత పంత్, బదోని వికెట్ కోల్పోయిన అప్పటికే మ్యాచ్ అయితే కంప్లీట్గా చేజారిపోయింది. సో లాస్ట్లో అబ్దుల్ సమద్ వచ్చాడు. తను మంచి ఫినిషింగ్ అయితే చేశాడు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈరోజు ఎల్ఎస్జీ కంప్లీట్గా హైదరాబాద్ని అయితే డామినేట్ చేసింది ప్రతి డిపార్ట్మెంట్లోనూ. అండ్ పంత్ చెప్పినట్లుగానే ఎస్ఆర్హెచ్ ఎంత స్కోర్ చేసినా దాన్ని అయితే చేస్తామన్నారు, చేసి అయితే చూపించారు. లేదండి ఇంకో వీడియోలో కలుసుకుందాం మళ్ళీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వన్స్ అగైన్ మన కంటెంట్ కానీ మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.